అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రిజర్వాయర్ 4 గేట్లు ఎత్తి 1200 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహంతో రంపచోడవరం దగ్గర కాజ్వే మునిగిపోవడంతో 10 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రంప కాజ్వే దగ్గర ప్రజలు వాగు దగ్గరకు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రంపచోడవరం భూపతిపాలెం రిజర్వాయర్కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రిజర్వాయర్ 4 గేట్లు ఎత్తి 1200 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహంతో రంపచోడవరం దగ్గర ఉన్న కాజ్వే మునిగిపోవడంతో 10 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రంప కాజ్వే దగ్గర ప్రజలు వాగు దగ్గరకు వెళ్లకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు రంపచోడవరం మండలం భూపతిపాలెం రిజర్వాయర్కు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో రిజర్వాయర్ 4 గేట్లు ఎత్తి 1200 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుంది. 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రంపచోడవరం, చింతూరు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి జలాశయాలతో పాటు వాగులు వంకలు పొంగు పొరులుతున్నాయి. ఈ భూపతిపాలెం రిజర్వాయర్ కూడా ఇప్పుడు వరద నీరు భారీగా చేరడంతో 4 గేట్లను ఎత్తి 1200 క్యూసెక్ల నీటిని దిగువ విడుదల చేయడం జరిగింది. ఈ కారణంగా రంపచోడవరం మధ్యన ఉన్నటువంటి కాజ్వే నీటితో మునిగిపోవడం జరిగింది. దీంతో ఏజెన్సీ గ్రామాలు 10 గ్రామాల వరకు కూడా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే ఈ ఏజెన్సీ ప్రజలు ఎవరైనా అత్యుత్సాహంతో మళ్ళీ ఈ కాలువలు దాటేటువంటి ప్రయత్నం చేస్తారన్న ముందస్తు ఆలోచనలతో పోలీసులు ఆ వాగు దగ్గరే పహారా కాస్తూ ఉన్నారు, గిరిజనులకు ఇబ్బంది లేకుండా. మరొక 10 గంటల పాటు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వర్షం అనేది నిరంతరాయంగా భారీగా కురుస్తోంది. దీని కారణంగా మరొక 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖలు చెప్తున్నాయి. మరోవైపు చింతూరు ఏజెన్సీలో కూడా సీలేరు నది ఉధృతంగా ప్రవహించడంతో 40 గ్రామాలకు పైగా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. రంపచోడవరం నియోజకవర్గంలోనే ఉన్నటువంటి అడ్డతీగల, ఈ దేవీపట్నం, ఈ విధంగా కొన్ని మండలాల్లో ఇంకా వాగులు వంకలు పొంగు పొరులుతున్నాయి. అందువల్ల ప్రజలు ఎవరు కూడా వాగులు దాటేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్తూ ఉన్నారు. అడ్డతీగల మండలం పైడిపుట్ట, జాడేరు గ్రామాల మధ్య కన్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడం జరిగింది. ఇలా ఈ కారణాల చేత మరొక 24 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, వాగుల వైపు కూడా వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచనలు అయితే ప్రస్తుతం కొనసాగిస్తూ ఉన్నారు. వాగులు కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలో ఎప్పుడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే ఈ ఏడాది భారీ వర్షాలు కురవడం జరిగింది. ఈ భారీ వర్షాలు దాటికి ఇప్పటికే బుడమేరు వాగు పొంగి విజయవాడలో మనం ఎలాంటి పరిస్థితులు చూస్తున్నాం కదా, అలాంటి ఉద్రిక్త పరిస్థితులు మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. మరొక 48 గంటల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురిస్తే ఇంకా కొన్ని గ్రామాలకు కూడా ముంపు ఉండేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గణేష్.